బాహుబలి నంబర్ కొంతమంది అప్పుడేదో వీడియోలో ఆయిల్ చూపించారని చెప్పి ఇప్పుడు నేను ర్యాండమ్గా వచ్చా. మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక నేను ఇంటి దగ్గర నుంచి ఇలా షాప్ దగ్గరికి వస్తున్నా అని చెప్పి వచ్చాను. ఆయన మన సబ్స్క్రైబరు, మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. చాలామంది వస్తున్నారు. మన ఇండియన్ స్నీకర్ మేకర్స్ అయితే తయారు చేశారు. ఇది నేను ఎందుకని ఈ వీడియోలో చూపిస్తున్నా అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక తెలుగులో ఉంది చూడండి, గల్లీ అని. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నావు షాహి? చూడండి సార్, ఏంటి ఏముంది సార్ దీంట్లో? ఏముందండి? మీరు చేస్తారా వ్లాగ్? చేయండి గురుగారు, చేయండి. ఈరోజు నుంచి షాహిద్ గారు చేస్తారంట వ్లాగ్స్. ఏం చేస్తున్నావు షాహి? అలా ఎందుకు కూర్చో దాంట్లో చెప్పు. ఐస్ క్రీమ్ అది? ఓన్లీ ఆ లెక్కలో ఉన్న తింటున్నావుగా ఫ్రూట్స్. కానీ పొద్దున్నుంచి ఏం తిన్నావు నువ్వు చెప్పు? పొద్దున్నుంచి ఒక్క మెతుకు తింటే ఒట్టు ఏమీ తినలా. ఇప్పుడేమో ఇదిగో మెల్లగా షాహి వాడికి కూడా అంటే తినిపించు. అరే ఆడికి కూడా అంటే తినిపించు పాపం. తిన్నాడు. బాగుందా షాహి? ఫ్రిడ్జ్లో పెట్టుకొని గడ్డ అయిన తర్వాత తిందాం అనుకున్నావు అంతేనా? నాకు తెలుసు నీ ఇవన్నీ ఏంటంటే ఆ యూట్యూబ్లో చూసి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నిన్న కూడా ఒకళ్ళు కమెంట్ చేశారు డెకత్లాన్ వీడియోకి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా అమ్మ పేరు పెట్టుకున్నా నేను. అదొకటి బాగా చాలా వరకు కంట్రోల్ చేయడానికి చేస్తాం, కానీ కొన్ని విషయాలు ఇంకేం చేయలేము. నేనున్నానంటే నేను చేస్తా. షైనాజ్ ఒక్కతే ఉందంటే షైనాజ్ని ఏడిపిచ్చేస్తుంది. వీడొకటి తయారయ్యాడు ఇప్పుడు మాకు. వీడు ఎంతసేపుడికి వదిలేయాలంటే ఇన్ని. కాహి వద్దు ఇదిగో నిన్ను తిడుతున్నారు అందరూ. నిన్ను కాదు నన్ను అంటున్నారు. స్పూన్ తినేస్తావేమో చూసుకో. స్పూన్ కూడా తినేస్తావా? ఇంక అలా అనుకొని తింటమే. సరే ఏమన్నా గేమ్ ఆడదాం దా షాహి. ఏం గేమ్ ఆడదాం? ఏం గేమ్ ఆడదాం సరిగ్గా చెప్పాలి, లేకపోతే వెళ్ళిపోతా నేను. సరే ఓకే అర్థమైంది, నాకు అర్థమైంది. నేను వీళ్ళకి చెప్తాలే. మన అక్కడ పెట్టుకొని రాక్ పేపర్ సిజర్స్ చెప్పి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇటు పక్క వచ్చి తింటారు చూసారా, ఆ గేమ్ అయితే ఆడదాం అంటుంది. చూద్దాం. ఇప్పుడు షాహి నేనైతే డాటర్ అండ్ ఫాదర్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. షాహిదా ఇంకోసారి చేయి నొప్పి వస్తుందేమో చూడు. నొప్పి వస్తే చెప్పు. ఓకే ఇంకోసారి సరిగ్గా రాలా. ఎట్లా చేయాలి చెప్పు? ఓకే ఇలాగా. ఓకే వచ్చింది. వాడు వచ్చాడు పోటీ. ఇద్దరు ఎక్కేది. పైకి ఎత్తాలా? ఓకే రెడీ. బాహుబలి షాహిద్ కి కూడా ఇప్పుడు భుజాల మీద. చిన్నోడుగా ఎత్తు ఒకసారి. వీళ్ళు అవ్వట్లేదు నన్ను. నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. పగిలిందా? ఫోన్ పడేసాడు. అమ్మో వదలట్లేదు. వెళ్ళిపోవాలి. ఏంటి? వస్తా. ఇంకేం ట్రై చేసేది?
ఏం ట్రై చేయాలి? అమ్మో ఏడుపులు స్టార్ట్ చేస్తున్నారు వెళ్ళిపోవాలి నుంచి. చేద్దాం. ఇప్పుడే వచ్చా గురు హోటల్ దగ్గరికి. గారెలు వేస్తున్నాడు మా మహేష్. మహేష్ గారెలు వేస్తున్నావా? ఇంకా మా గారె సైజు చూడండి ఎంత ఉంటాం. స్పెషల్ గారె, పెద్ద సైజు బాల్. అది చేయడం కూడా ఆర్టే నన్ను అడిగితే. నేను ట్రై చేశా కానీ నాకు రాలా. అదిగండి పెద్ద సైజు. అబ్బో, ఇంకోటి నూనె చూసారా క్వాలిటీ ఎలా ఉందో? నంబర్ కొంతమంది అప్పుడు ఏదో వీడియోలో ఆయిల్ చూపించారని చెప్పి. ఇప్పుడు నేను ర్యాండమ్గా వచ్చా. మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక నేను ఇంటి దగ్గర నుంచి ఇలా షాప్ దగ్గరికి వస్తున్నా అని చెప్పి వచ్చాను. ఇప్పుడు చూడండి ఆయిల్ చూసారా ఎలా ఉందో? ఒకసారి మళ్ళీ చూపిస్తా, కరెక్ట్గా చూడండి. మీరు ఎప్పుడు వచ్చినా సరే మన దగ్గర ఆయిల్ అలాగే ఉంటుంది, అలాగే మెయింటైన్ చేస్తాం. అన్నీ అయితే ఆయన మన సబ్స్క్రైబరు, మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. చాలామంది వస్తున్నారు దూరాల నుంచి చాలామంది వస్తున్నారు. రండి, నేను ఇక్కడే ఉంటాను, నాతో మాట్లాడచ్చు. నేను మ్యాక్సిమం ఈవినింగ్ టైంలోనే ఉంటా. మార్నింగ్ టైంలో కూడా పర్లేదు ఉంటాను. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో కూడా షాహీన్ ఎలాగ తింటుతాను కాబట్టి మార్నింగ్ టైంలో కూడా ఉంటా. ఈవినింగ్ టైం కూడా వస్తూ ఉంటా. అలా సన్నీ ఎందుకు సన్నీ అసలు ఇప్పుడే మంచోడు అని చెప్తున్నా సన్నీ. నువ్వేమో అసలు ప్రేమాయణం నడిపించేస్తున్నావు. మంచోడు అనుకుంటున్నారు సన్నీ అందరూ. వచ్చేసా గురు ఇంటికి. అయితే నేను ఫ్రెష్ అయిపోయి మీకు ఒక స్పెషల్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. చూడండి, గల్లీ ల్యాబ్స్లో ఒక షూ ఆర్డర్ అయితే చేశాను. అది వచ్చింది. అంటే నార్మల్గా ఆర్డర్ చేసేవాడిని కాదు, ప్రైజింగ్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి. ప్రైజింగ్ ఎక్కువ అంటే 6,000 అలా ఉంటుంది. ఇది హ్యాండ్మేడ్ షూ. మన ఇండియన్ స్నీకర్ మేకర్స్ అయితే తయారు చేశారు. ఇది నేను ఎందుకని ఈ వీడియోలో చూపిస్తున్నా అంటే, ఇక్కడ మీరు చూస్తే కనుక తెలుగులో ఉంది చూడండి గల్లీ అని. ఇక్కడ హిందీలో, ఇంగ్లీష్లో, తమిళ్లో, మలయాళంలో అన్ని లాంగ్వేజ్ల్లో వేశాడు. మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక ఇదిగోండి గల్లీ. ఇదే నాకు చూపించాలని ఎందుకు అనిపించిందంటే ఇదే మెయిన్ థింగ్. ఈ గల్లీ అని ఉంది, ఒకసారి మన వాళ్ళకి కూడా చూపిద్దాం అని చెప్పి కాన్సెప్ట్లో వీడియో ఇది కూడా యాడ్ చేస్తున్నా. ఇంకా ఓపెన్ చేసుకుంటే కనుక వీళ్ళ కార్డ్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఇదిగోండి, దీని తర్వాత స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు. ఇదేదో బూత్లా ఉంది బాబు. గల్లీ, ఇదిగోండి పోస్ట్ కార్డ్ టైప్, పోస్ట్ కార్డ్. దీని తర్వాత సూపర్ ఒక బ్యాగ్ ఇచ్చాడు. ప్రైస్ ఎంతో చెప్తాను నేను. ఒక బ్యాగ్ ఇచ్చాడు, భలే ఉంది బ్యాగ్ కూడా, చాలా బాగుంది. దాని తర్వాత ఇదేంటిది? చిన్న పౌచ్. ఏంటి పౌచ్? లేసులు, ఎక్స్ట్రా లేసులు ఇచ్చాడు. ఇదిగోండి, ఎక్స్ట్రా లేస్ కూడా ఇచ్చాడు. ఇది బిల్లు చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఇంకా షూ అయితే ఇదిగోండి, మొత్తం హ్యాండ్మేడ్ షూ, చేతులతోనే తయారు చేస్తారు. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్, మీరు గెస్ కూడా చేయలేరు. అంటే హ్యాండ్మేడ్ షూస్ చాలా తక్కువ తయారు చేయటం. ఒక్కుసుక్క ఒక జపనీస్ బ్రాండ్ ఉంటుంది, ఒక్కుసుక్క టైగర్ సంథింగ్ ఏదో ఉంటుంది, నాకు కరెక్ట్గా స్పెల్ చేయడం రాదు. ఆ బ్రాండ్లో అయితే హ్యాండ్మేడ్ షూస్ ఉంటాయి. జపాన్లో బాగా ఫేమస్ అవి. అక్కడ చాలా తక్కువ జపాన్లో. ఇండియాలో చాలా రేట్ ఎక్కువ అవి. వాళ్ళ స్టైల్లోనే వీళ్ళు గల్లీ ల్యాబ్స్ వాళ్ళు స్నేకర్స్ అయితే తయారు చేస్తున్నారు. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఇదంతా ఫ్యాబ్రిక్ను స్వేడ్ మెటీరియల్ యూస్ చేసి ఈ స్నేకర్స్ అయితే తయారు చేశారు. నాది UK 11 సైజు, యూఎస్లో 12. ఇదిగోండి, చాలా పెద్దగా ఉంటుంది కొంచెం సైజు. వెనకాల చూడండి గల్లీ, ఇదంతా ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. క్వాలిటీ మాత్రం పీక్స్, చాలా బాగుంది. మంచి షూ. ఏదో చిన్నపాటి కలెక్షన్ ఉంటుంది నా దగ్గర, చూపిస్తాను అది కూడా. నా షూ కలెక్షన్ నా ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి ఒకటి తీసుకొచ్చాడు, ఎడిడాస్. ఈ 2 నేను కొనుక్కున్నా. ఆ కింద ఉన్నది కూడా, ఇవన్నీ నేను ఆఫర్లో కొన్నావే. ఏది కూడా నేను మొత్తం అమౌంట్ పెట్టి కొనడానికి నాకు ఎందుకో మనసు రాదు. అంతంత అమౌంట్లు స్నీకర్స్కి పెట్టాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి
దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి చెప్తాను మీకు. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి 6,500 రూపీస్. కానీ వీళ్ళు ప్రజెంట్ ఆఫర్ రన్ అవుతుంది 50% ఆఫ్లో. వీళ్ళు 3,500 రూపీస్కి ఈ స్నేకర్ అయితే సేల్ చేస్తున్నారు. నా దగ్గర ఒక గిఫ్ట్ కార్డు ఉండే 500 రూపీస్ది. 300 రూపీస్కి ఈ స్నేకర్ అయితే తీసుకున్నా నేను. కొంచెం ఈ కలర్ యూనిక్గా ఉంది. నాకు కొన్ని ఫంకీగా వేసుకోవడం ఇష్టం. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసుకుంటే కనుక టీషర్ట్స్ కానీ ఓవర్ సైజ్డ్ వేస్తాను నేను. ఈ ప్యాంట్స్ వచ్చేసరికి జాగర్స్ టైప్ వేస్తూ ఉంటాను. ఓవర్ సైజ్డ్ ఇష్టం బాగా, నాకు ఫ్రీగా ఉండేది. ఆ స్టైల్కి సూట్ అయిద్దని చెప్పి ఈ స్నీకర్ అయితే తీసుకున్నాను నేను. నాకు బాగా నచ్చింది. ఇది ఎలా ఉందో మీరే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమనుకోమాకండి, ఇది కూడా యాడ్ చేస్తున్నా అని చెప్పి, మీకు ఎవరో ఒకరికి యూజ్ అయిద్దని చెప్పి ఒక చిన్న ఇదే. మళ్ళీ కొంతమంది కమెంట్ చేస్తారు, నీకేంటి డబ్బులు ఉన్నాడు అది ఇది అంటారు. లేదు గురు, నాకు చిన్న కోరికలు ఏదో నాకు తీర్చుకోవాలని చెప్పి అనిపిస్తుంది. అందుకోసమే నేను అన్నీ కొనుక్కోలేం కదా. ఇప్పుడు ఎడిడాసి కొన్ని నచ్చితాయి నాకు, కానీ అసలు ఈ అమ్మో ఇంపాసిబుల్ కొనటం, చాలా ప్రైజింగ్ ఉంటాయి. అది కొనలేక ఏదో చిన్న ఆనందాలు. బాగుంది, చాలా బాగుంది స్నేకర్ అయితే. నేను వేసుకొని ఒకసారి ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇవి ఎలా ఉంటాయి వేసుకుంటే. ఆన్ ఫీట్ కంఫర్ట్ కూడా బాగుంది, కుషనింగ్ మంచిగా ఉంది. వావ్, 3,000కి అమ్మ ఇలాంటి షూ అంటే నిజంగా టోటల్లీ వర్త్. నాకైతే బాగా నచ్చింది షూ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.